ఇక్కడ పరిసరాల ప్రాంతాల్లో ఈ తెలంగాణ లోపల మనకు ఈ దర్గాల దగ్గర కందూరు చేయడం అనేది వాళ్ళు బాగా అలవాటు పడ్డారు. మరి కందూరు వల్ల మనకి ఏం జరగబోతుందన్న విషయాన్ని తెలియజేస్తాను. కందూరు ఉంటుంది, కందూరు సానికలు 3-4 గంటలకు ఎక్కుతాయి, ఒక 2 గంటలకు 3 గంటలకు ఎక్కుతాయి. అంతకుముందు ఏం చేస్తారంటే ఒక 25 ఏళ్ళు 30 ఏళ్ళు 40 ఏళ్ళ వయసున్న వాళ్ళు ఆ కందూరికి పరిసరాల ప్రాంతాల్లో చెట్ల కింద అక్కడక్కడ కూర్చొని కోటర్లు బీర్లు పెట్టుకొని బాగా తాగుతారు. ఒకరి ముందర వీడు తాగు, నీవు తాగు, నేను తాగు, నీపిస్తా నీవిపిస్తా అని చెప్పేసి బాగా పీకలు దాకా తాగుతారు. తాగిన తర్వాత సానికేలు ఎక్కుతాయి, సానికేలు ఎక్కిన తర్వాత తిన్నికి పోయి కూర్చుంటారు. అప్పటికి బాగా నిశక్తి ఉంటుంది. వాడు ఇసరాకులు అన్నం వేస్తే ఇంకొక కలుపుతుంటాడు, అంటే తిన్నికి కూడా సోయి లేకుంటుంది అనమాట. మనం ఇక్కడ కలుపుతుంటే అక్కడ కలుపుతుంటాడు. అంత మస్తెక్కి తాగి పోయి తిన్న తర్వాత తింటాడు, ఊకుంటా తింటాడు. తిన్న తర్వాత అందరికి ప్రతి ఒక్కరికి బైకులు వచ్చినాయి. ఆ బైకు మీద ఎక్కి పోతాడు, ఏమో స్పీడ్ వెళ్తాడు. అయితే దీన్ని అంశంగా తీసుకొని ఒక పాట రాసిన ఒక 2-3 సంవత్సరాల కింద. జోరుగా నడుపుతున్నావు బండి ఏమా, జోరుగా నడుపుతున్నావు బండి, జోరుగా నడుపకు బొక్కలిరగా బాడేవు, తాగి బండి నడుపకు తనువు చాలా విలువైనది, తాగి బండి నడుపకు తనువు చాలా విలువైనది, భార్య పిల్లలను తలుసుకో, నీ బాధ్యత ఏమిటో తెలుసుకో. ఇంటికాడ భార్య ఉంటుంది, భార్య ఈయన 35 ఏళ్ళు ఉంటాడు, భార్య 25 ఏళ్ళు 30 ఏళ్ళ వయసు భార్య ఉంటుంది. ఒక 2-3 సంవత్సరాల పిల్లలు ఉంటారు. భార్య పిల్లలను తలుసుకో, నీ బాధ్యత ఏమిటో తెలుసుకో, వెనక ముందు చూస్తూ నడుపు ఎవ్వరికి హాని చెయ్యకు, వెనక ముందు చూస్తూ నడుపు ఎవ్వరికి హాని చెయ్యకు, హెల్మెట్ పెట్టుకో ప్రాణ విలువ తెలుసుకో, హెల్మెట్ పెట్టుకో ప్రాణ విలువ తెలుసుకో, జోరుగా నడుపుతున్నావు బండి ఏమా, జోరుగా నడుపుతున్నావు బండి. ఏమా జోరుగా నడుపుతాడు, పోతాడు, పోయి భీమని లారీ కింద జొరగొడతాడు. లారీ కింద జొరగొడతాడే ఈడు 3 ముక్కలు అవుతాడు. 3 ముక్కలు అయిపోయిన తర్వాత పోయేటోడు ఎట్లన్నా పోతాడు. కానీ ఇంటికాడ భార్య పిల్లలు అనాథలు అవుతారు. భార్య చిన్నది ఉంటుంది, పిల్లలు చిన్నవాళ్ళు ఉంటారు, పిల్లల చదువులు చెడిపోతాయి. భార్య ఘోరాతి ఘోరమైనటువంటి స్థితిని అనుభవించేటటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉన్నది. ఈ విషయాన్ని కల్పించడం చెప్పడం కాదు, ఇది స్వయంగా జరుగుతున్నటువంటి విషయం, మనమందరము చూస్తున్నటువంటి విషయం. దీనికంతా కారణమేంది? ఈ యొక్క కందూరులే కారణము. ఈ కందూరులు వీడు చేయకపోతే వీడు ఆడికి రాకుండే, వీడు తాగకుండే, వాడు పోకుండే, ఆ లారీ కింద పడకుండే, వాడు తాగకుండే, ఈ భార్య పిల్లలు అనాథాలు కాక ఉండ్రి. కందూరు వెనకాల ఇంత మహత్యం దాగి ఉన్నది, ఇంత ఘోరాది ఘోరం దాగి ఉన్నది. ఇంకొకటి చూడండి, ఈ కందూరు ఎవరైతే చేస్తారో ఊరికి 3-4 జన్మల దాకా పాపం వదిలిపెట్టదు. ఎందుకంటే జీవిని ఉర్లంగా కోస్తారు కదా, ఉర్లంగా కోయడం వల్ల పాపము జన్మలు వదిలిపెట్టదు. ఎట్లా వదిలిపెట్టదంటే ఆ ఇంట్లో మూకెళ్ళు కానీ, గుడ్డెళ్ళు కానీ, తర్వాత అంగవైకల్యాలు కానీ, రకరకాల రోగాలతో కూడుకున్నటువంటి వాళ్ళు కానీ, గొడవలకు, కుట్రలకు, కుతంత్రాలకు అటువంటి ఆ యొక్క ఇల్లు ఆవాసమైపోతుంది. ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో మన హిందువులు అనే వాళ్ళు ఎక్కడా కూడా కందూరు చేయకూడదు, దాన్ని ప్రోత్సహించకూడదు. మనం ఎప్పుడైతే సత్యనారాయణ పూజ పెట్టుకోవాలి, లేకుంటే కార్తీక మాసంలో ఆంజనేయునికి కార్తీక మాసంలో పూజ పెట్టుకోవాలి. మన ఈ సాంప్రదాయాన్ని వదిలేసి ఏదో పనికి మళ్ళీ పని పట్టుకొని 1-2 లక్షలు నేను చూసిన మా చుట్టాల దాంట్లో ఒకరు ఉన్నారు. ఏమైందంటే వాడు చేనులలో నా తోటలలో బతకని పోయిండు. సంవత్సరం పోతూ భార్య పిల్లలు కష్టం చేస్తే 1,00,000 రూపాయలు ఇస్తాడు. ఆ 1,00,000 రూపాయలు తెచ్చిండే కందూరు చేసిపోయిండు 1,50,000 పెట్టి. అది ఆడ పొద్దులు తోటని ఇంత గతే లేదు, ఆడ పోయి కందూరు చేసి ఈ పెట్టేదేమన్నా అవసరమా? దాన్ని కొంత మనం ఆలోచన చేసుకోండి. ఇప్పుడైనా జ్ఞానం తెచ్చుకోండి, ఇకనైనా మారండి.
ఈ ఈ విషయాన్ని గమనించుకొని మీరు ఇక మీదట ఎట్టి పరిస్థితుల్లో కందుల జోలికి పోకండి మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఈ పేరు పేరున అందరికీ చేతులెత్తి నమస్కరిస్తూ ఈ చిన్న ఉపన్యాసాన్ని ఇంతటితో ముగిస్తున్నాను. జై శ్రీమన్నారాయణ.